సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తన అక్కసును తన ఆవేశాన్ని వెళ్ళగక్కుతూ రాజ్యాంగ చట్ట వ్యతిరేక పదాలను వాడుతూ చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడాన్ని అంబటి రాంబాబు మాజీ మంత్రి స్థాయిలో ఉండి ఆ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మరి ఈ రోజు మేమందరం కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మీద ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నూజివేడు మంత్రి పార్థసారథి గారి యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి అసాంఘిక చర్యలు చేపట్టే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది వైసీపీ కుట్రగా మేము వర్ణిస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు మరి రారని ఇట్లా గొడవలు సృష్టించాలని ఇది వైసీపీ కుట్రలో భాగం. ఈయన మాట్లాడిన మాటలకి మరి చంద్రబాబు గారు సంస్కారం కలిగిన నాయకులు ఊరుకున్నా వీరాభిమానులు గాని ఆయన కార్యకర్తలు గాని ఊరుకోరు. మరి ఆ యొక్క ఆవేశంలో అతన్ని చేస్తే మరి అతనికి అయితే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే మరి గొడవలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని బొగ్గుమన్నాయని మరి పారిశ్రామికవేత్తలు పారిపోయే విధంగా ఇది వైసీపీ కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని అరికట్టామని ఈ రోజు నూజివేడులో మంత్రి పార్థసారథి గారి నాయకత్వంలో టీడీపీ నాయకులు కూటమి నాయకులందరూ కూడా ముక్త కథంతో ఆయన యొక్క వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక తగిన గుణపాఠం చంద్రబాబు వీరాభిమానులుగా మేమందరం చేపడతామని చెప్పని తెలియజేస్తున్నాం.